ఇది కూడా ఉంది. ఏ రంధ్రంలో చేయడం, పెట్టామో మళ్ళీ కొత్తగా పెట్టడం, పాతది ఏమైనా ఇబ్బంది రిప్లేస్మెంట్ అవుతుంది, లాగా. ఓకే. రిప్లేస్మెంట్, రెన్యువల్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఓకే. అట్లా కూడా అనుకోవచ్చు. సో మేము అంటే ఇండియన్లో ఎక్కువ రిచ్ పీపుల్ ఏం కనబడరండి పేషెంట్స్, అందువల్ల ఇండియన్ ఇంప్లాంట్స్ మేము ఎక్కువ పెట్టేవి. 100లో 80% ఇండియన్ ఇంప్లాంట్సే పెడుతున్నాం. ఓకే. కొంతమంది వచ్చి నెట్లో అన్నీ ఉన్నాయి, ఎవరేమి చెప్తున్న డాక్టర్స్ ఇంప్లాంట్ గురించి ఛార్జ్ ఏం చేయరు, మీరు కంపెనీ దగ్గర కొనుక్కోండి, లేకపోతే ఇది అడ్రస్, వాళ్ళ డీలర్స్ ఇక్కడే ఉన్నారు, లేకపోతే ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్ళే ఇస్తారు. ఇంత తప్పితే ఇంప్లాంట్లో డాక్టర్స్ ప్రమేయం ఏమి ఉండదు. దాన్ని ఎలా ఇంప్లాంట్ ఎట్లా పెట్టాలి, సర్జికల్ ఎలా దాన్ని పొజిషన్ చేయాలి, అది కాంప్లికేషన్ లేకుండా ఎలా చూసుకోవాలి, అది మా జాబ్. సో ఫారిన్ ఇంప్లాంట్స్ ముఖ్యంగా ఫారిన్ పేషెంట్ తెచ్చుకుంటున్నారు, సౌదీ నుంచి వస్తారు, దుబాయ్ నుంచి వస్తారు, వాళ్ళు ఈ ఇంప్లాంట్ బాగుందంట, మాకు అక్కడ ఫ్రెండ్స్ చెప్పారు, ఇది మంచిదేనా, వాళ్ళ సైజ్ చూసి ఏ నంబర్ తెచ్చుకోవాలి, అట్లా ఉంటాయి 9, 10, 11 అని, కొన్నిటికి 18, 19, 20 అని కొంత అట్లా ఉంటాయి కంపెనీని బట్టి. సో అది మనం ఇచ్చేస్తే, అది స్పెసిఫికేషన్ ఇస్తే వాళ్ళకి వస్తుంది, అది వాళ్ళే తెచ్చుకుంటారు, తెచ్చి టేబుల్ మీద పెడతారు, ఇది మీరు అడిగిన ఇంప్లాంట్ అండి, ఇప్పుడు పెడదాం. సో అది పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత ఒక 2-3 days హాస్పిటల్ ఉంచుకుంటున్నాం. 2-3 days ఉండాలి. కొంతమంది 2 days, సెకండ్ డే కూడా వెళ్ళిపోయారు, ఎందుకంటే నొప్పి తగ్గిందని లేచి వెళ్ళిపోతారండి. నోబడీ వాంట్స్ టు స్టే ఇన్ హాస్పిటల్. ప్లస్ వాళ్ళు హాస్పిటల్ ఉన్నంత కాలము బిడియము, ఇంట్లో వాళ్ళకి ఎక్కడ పోయడం తెలుస్తుంది, అవన్నీ పార్ట్నర్ తెలియకుండా చేయించుకునే హాస్పిటల్ వదిలేసారు. పెట్టేసిన తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే ఏదో ఎక్కడికి వెళ్ళా అని చెప్తుంటాడు, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా అంటాడు, టూర్కి వెళ్ళా అంటుంటాడు, 1 week తర్వాత ఇంటికి వెళ్తాడు, వెళ్ళి ఓకే సమ్హౌ విల్ మేనేజ్, ఏమి నొప్పులు ఏమి ఉండవు దానికి. ఇది ఒకసారి చేస్తే ఫారెన్ అయితే 25-30 years వరకు బాగా పనిచేస్తున్నాయి. మెజారిటీ చేయించుకునే వాళ్ళందరూ 40-50 years వాళ్ళే, కొంతమంది 60 years కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ 80-90 years కల్లా దాని ఒక పనితనం అవుతుంటుంది, వీళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంటుంది. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్, ముందు వారానికి 3 సార్లు కలిసేవాడు, ఇప్పుడు వారానికి 1 సారి కలిసి ఉండొచ్చు. సో మెజారిటీ మళ్ళీ సెకండ్ కాల్ మమ్మల్ని అడగలే. మరి ఇంకా ఏమి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు ఇంప్లాంట్స్లో కూడా? ఇది 1970 to 80s 90s వరకు ఈ సెమిరిజిడ్ ఇంప్లాంట్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రైట్ చేస్తే నిలబడుతుంది. ఇలాంటిది ఒకటి వచ్చింది, అంటే ఫ్లెక్సిబుల్ రాడ్స్. తర్వాత మల్టీ కాంపొనెంట్ డివైస్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు నార్మల్ గట్టితనం ఎలా వస్తుంది, బ్లడ్ కాలం వల్ల వస్తుంది, అంటే లిక్విడ్ కాలం వల్ల వస్తుంది. సో మనం కూడా ఇంప్లాంట్ని లిక్విడ్ కాలంతో ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంలో ఏం చేశారంటే, ఆర్గాన్లోనేమో ఎంటీ గ్లౌస్ లాగా ఎంటీ బ్యాగ్స్ పెట్టారు 2. వాటి కనెక్షన్ ఎక్కడ ఇచ్చారంటే, ఒక చిన్న బల్బ్ ఉంటుంది, వాటర్ బల్బ్, అది పొత్తుకడు భాగంలో పెడతాం. పెట్టిన తర్వాత చిన్న బటన్ ఒకటి ఇస్తాం, ఎక్కడ టెస్టిస్ పక్కన బయట స్కిన్ కింద, అది ప్రెస్ చేస్తే ఆ బల్బ్లో ఉన్న వాటర్ ఆర్గాన్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అతను 20 minutes 30 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక చాలు ఎరెక్షన్ అంటే మళ్ళీ ఆ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ వెళ్ళిపోయి ఆ పొత్తి కడుపులో ఉన్న బల్బ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, దీంట్లో 3 components ఉన్నాయి. ఒకటి వాటర్ రిజర్వాయర్, ఒకటి కంట్రోల్ వాల్వ్, ఇంకొకటి ఎంటీ బ్యాగ్స్ ఇన్ ద ఆర్గన్. దీనివల్ల లాభం ఏంటంటే, ఎప్పుడైతే గట్టితనం లేదో అది నార్మల్ ఆర్గాన్ పోలి ఉంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడు పర్ఫెక్ట్ గా నార్మల్ ఎరెక్షన్స్ పోలి ఉంటుంది, లైక్ న్యాచురల్ ఎరెక్షన్. ఈ 3 components కూడా ఈజీగా మేము కన్సీల్ చేయొచ్చు, చిన్న చిన్న ఘాట్లలోంచి పెట్టేసేయచ్చు. కన్సీవ్కి పాసిబిలిటీస్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఆర్గాన్లో 3 భాగాలు ఉన్నాయమ్మా. పై భాగంలో 2 ఎరెక్టైల్ బాడీస్ ఉన్నాయి, కింది భాగంలో మూత్రనాళం ఉంది. మనం చేసే ఇవన్నీ కూడా పై భాగంలో ఎరెక్టైల్ బాడీస్ చేస్తున్నాం, మూత్రనాళానికి మనం టచ్ చేయట్లా. కాబట్టి అతనికి మూత్రం వస్తుంది, అతనికి ఇజాక్యులేషన్ అవుతుంది, సంతానం కలుగుతుంది, అతనికి ఆర్గాజం వస్తుంది, భావప్రాధన ఎంజాయ్ చేస్తాడు. ఓన్లీ మనం పై భాగంలో ఉన్న ఎరెక్షన్ గట్టితనం కోసం ట్రై చేస్తున్నాం, గట్టితనం ఇస్తున్నాం తప్పితే ఇతర ఏ సిస్టమ్ కూడా మనం డిస్టర్బ్ చేయట్లేదు. అది చాలా ఇష్టపడతారు చాలా మంది. ఇది పెట్టిన తర్వాత అంతా క్లోజ్ అయిపోద్దా పిల్లలు అట్లా అనుకుంటారు, కానీ కంపల్సరీ పిల్లలు అవుతారు. ఎరెక్షన్ బాడీ అనేది అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు, పార్ట్నర్కి తెలియకపోతే దాని అందమే వేరు. కొంతమంది పార్ట్నర్స్ వచ్చి చేయించారు హస్బెండ్స్కి, అది వేరే విషయం. ఈయన పట్టించుకోవడానికి నేను దగ్గర నుండి చేయిస్తా అన్న భార్యలు ఉన్నారు. మహాసత్తల్లుడు అంటాం, ఎందుకంటే ఆమె ఇతన్ని నమ్ముకొని వస్తుంది. ఎంత వయసు అయినా సరే ఈయన నాకు కావాలి, ఈయన కష్టమైన నష్టమైన నేను భరించుకుంటాను, అతను డబ్బులు కడతాను అని వచ్చే లేడీస్ చాలా మంది ఉన్నారు. కొంతమంది నా భార్యకు తెలియకుండా నేను ఇంప్రెస్ చేయాలనే వాళ్ళు కొంతమంది. సరే ఏదైనా సరే ఒక మంచి కార్యం కోసమే జరుగుతుంది అది. ఇది 3వ టైప్ మల్టీ కాంపొనెంట్ ఇన్ఫ్లేటబుల్ డివైస్. ఇది AMS 800 అని ఉంది. అవి కొంత ఖరీదు ఉంటాయి, 5-6 లక్షలు, కొన్నిసార్లు 8 లక్షలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 కాంపొనెంట్ బాగా పనిచేయాలి. 100 ml వాటరే ఉంటుంది, అది జీవితకాలం పనిచేస్తుంది, ఎక్కడ లీక్ కాదు. సో దీన్ని కొంతమంది రిచ్ పేషెంట్స్ తీసుకొచ్చారు, చేసాం. తర్వాత ఇంకో కొంతమంది ఏం ఆలోచించారంటే, ఈ 3 కాంపొనెంట్స్ ఇవన్నీ కాకుండా ఒకే కాంపొనెంట్లో 3 parts ఉండాలి అని కూడా ఆలోచించారు. అదేంటంటే, ఒక సింగిల్ రాడ్ ఉంటుంది, దాంట్లో వెనుక భాగంలో వాటర్ కాలం ఉంటుంది, వాటర్ రిజర్వాయర్ వెనుక భాగంలో రాడ్లో.
ముందు భాగంలో కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. ముందు భాగాన్ని ప్రెస్ చేస్తే వెనుక ఉన్నటువంటిది మధ్యలోకి వచ్చేస్తుంది. సో ఎరెక్షన్ మధ్య భాగంలో గట్టితనం వస్తుంది, కావాల్సిన మధ్య భాగంలోనే. సో ఒక స్ట్రైట్ రాడ్ని తీసుకుంటే దాంట్లో 3 కంపార్ట్మెంట్ పెట్టి, ఫస్ట్దేమో కంట్రోల్ వాల్వ్ టిప్ దగ్గర ఉండేది, వెనుక భాగం ఉండేదేమో రిజర్వాయర్. ప్రెస్ చేసిన కొద్దీ సెంట్రల్ పోర్షన్లో కాండంలో గట్టితనం వస్తుంది. దీన్ని ఆమ్నిఫేజ్ అంటారు. అంటే ఎల్లప్పుడూ మంచి ఎరెక్షన్ ఇస్తుంది, కానీ దాని సైజు కానీ మల్టిపుల్ కాంపనెంట్ లేకుండా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇది మూడవది. ఇంకోటి వచ్చింది థర్మల్ ఇంప్లాంట్ అని. అదేంటంటే ఒక రాడ్ ఉంటుంది, అందులో కొంత లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ వేడి నీళ్ళ స్నానం చేసామనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది. నార్మల్గా అందులో 20 ml ఉంటుంది పాలిథిన్ గ్లైకాల్. మనం వేడి నీళ్ళ స్నానంలో ముంచితే ఆర్గాన్ని అది 80 ml అవుతుంది. అయినప్పుడు అది గ్యాస్గా మారి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఆర్గాన్ పెద్దది అవుతుంది. ఇంప్లాంట్ సైజే పెరిగిపోయింది కాబట్టి వేడి నీళ్ళు స్నానం చేసుకుని స్టార్ట్ అవటమే, ఇబ్బంది లేదు. ఇక ఏ ప్రెస్సింగ్ లేదు, ఏం లేదు, కాంపోనెంట్స్ లేవు, సింగిల్ రాడే, అందులో ఉండే లిక్విడ్ అంత ఎక్స్పాన్సిబుల్ కెపాసిటీ ఉంది కాబట్టి దాన్ని వేడి నీళ్ళు ముంచేస్తాడు. స్నానం చేయగలిగితే స్నానం చేస్తాడు, అయితే ముంచేస్తాడు. గట్టితనం వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేస్తాడు. బయటకు వచ్చినాక అది ఎట్లాగో చల్లబడిపోతుంది. చల్లబడినప్పుడు ఆ లిక్విడ్ మళ్ళీ చిన్నది అవుతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది, ఆర్గాన్ సైజ్ చిన్నది అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది, థర్మల్ ఇంప్లాంట్ అంటే. సో ఇట్లా మల్టిపుల్ ఇంప్లాంట్స్ వచ్చినాయి. పేషెంట్ యొక్క సైజ్ని బట్టి, వాళ్ళ యొక్క అఫోర్డబిలిటీని బట్టి, వాళ్ళ నెసెసిటీని బట్టి మేము పెడుతున్నాం. దే ఆర్ గుడ్ మెథడ్స్. సర్జరీ అనగానే పారిపోయేంత విషయం ఏం లేదు అక్కడ. ఎందుకంటే భార్య ముందు పరువు పోగొట్టుకొని సరైనటువంటి వైవాహిక జీవితం లేకుండా ఉండే కంటే 2 రోజులు హాస్పిటల్ ఉన్నా ఏం కాదు అనే టైప్లో ఆలోచించే విధానం వచ్చింది ప్రస్తుత సమాజం లోపల. హార్ట్ సర్జరీ అంటే పారిపోతున్నారు, ఇది చేయమంటే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇది ఒకలేదు, మేము ఎప్పుడో ఎరెక్షన్ ప్రాబ్లం అనేది పురుషుడిది కాదండి, అది ఆ కుటుంబం సమస్య, వైవాహిక బంధంలో ఉన్న పవిత్రతకు సంబంధించిన సమస్య. వాళ్ళు కలిసి ఉండాలి, ఇతర లేడీస్ పైన దృష్టి సారించకూడదు, ఆ అమ్మాయి కూడా వేరే వాళ్ళు అట్రాక్ట్ కాకూడదు. అంటే ఇది చాలా అవసరం. ప్లస్ ఇది సింపుల్ టెక్నికే. పెద్ద పెద్ద సర్జరీస్ చాలా బ్రెయిన్లో సర్జరీ చేస్తారు, హార్ట్ సర్జరీస్, క్యాన్సర్ సర్జరీస్, అవి చాలా పెద్ద సర్జరీ. ఇవి సింపుల్ సర్జరీస్, బినైన్ సర్జరీ అంటాం. బినైన్ అంటే ఏంటి, పెట్టిన తర్వాత దాంట్లో ఎటువంటి యాక్టివిటీ కొత్తగా ఉండదు, ఫాలో కూడా అంత అక్కర్లేదు. మేము చేసిన వాళ్ళు సౌదీలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ఇమేజ్ పెడుతుంటారు, సార్ బాగున్నాను చూడండి, దాంట్లో ఒక రేడియోపైకి లైన్ పెడతాం. అంటే మనం ఎక్స్రే చేస్తే ఇంప్లాంట్ కరెక్ట్ పొజిషన్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది. సో ఒక ఫోటో పెట్టేస్తాం, సరే లైన్ బాగుందంటే ఓకే. అది కానీ క్రాక్ ఇచ్చినా వంగిపోయినా ఒకసారి దాన్ని రివైజ్ చేస్తామని చెప్తాం. అది చాలా మేము కొన్ని వందలలో ఒకళ్ళు కూడా చేయలే, చెప్పి పంపుతున్నాం. ఒకళ్ళు చేసిన తర్వాత దే ఆర్ టెల్లింగ్ టు మెనీ ఆఫ్ దర్ ఫ్రెండ్స్. అండ్ ద హైయెస్ట్ ఏజ్ వాట్ వీ హావ్ డన్ 95 years ఆయనకి చేశాం. 95 మీరు షాక్ తింటారు, ఎందుకంటే 95కి ఏముండదు ఆయన దగ్గర అని. అతను వచ్చి ఎంత పొట్టిగున్నాడు, బక్కగున్నాడు, 4 భార్యలు తెచ్చేసాడు. వేరు ఏజెస్లో ఉన్న భార్యలు తెచ్చాడు ఆయన. 4 భార్యలు తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆమెనేమో 70 years, సెకండ్ ఆమెను 50, తర్వాత 40, ఇప్పుడు ఆమె 20 ఏళ్ళకి చేసుకున్నాం. 20 years ఆమె చేసుకున్నాడు. ఆమె కోసం ఇంప్లాంట్ చేసుకుంటున్నా సార్, పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు కానీ ఈమెకైతే కావాలి కదా, అట్లా మాట్లాడుతున్నాడు. అండ్ ఆయన చేసి కూడా ఇప్పుడు మాకు 8 సంవత్సరాలు అయింది, బాగానే ఉన్నాడు. అంటే 103 yearsకి వచ్చాడు. లైఫ్ స్పాన్ ఇస్ 110, 120 వరకు జీవించే అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఈ హెల్త్ మ్యారిటల్ హిస్టరీ కనుక బాగుంటే, ఇతర రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే 110 years బ్రతికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఐ హావ్ సీన్ మెనీ పేషెంట్ లైక్ దట్. 110 అని వాళ్ళు అనిపించరు. ఒక 60 year పర్సన్ 110 year పక్కన నిలబడితే ఇద్దరు 60 అనుకునే ఛాన్స్ ఉంటుంది. అంతటి చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, అది రేర్. కానీ 90 years తర్వాత సర్జరీ అనేది చాలా రేర్, జనరల్ రారు, అసలు ఆలోచన కూడా చేయరు. పిల్లలు కూడా వచ్చారు వెంట. ఇంకో విషయం ఏంటంటే 4 భార్యలు ఉన్నారు కదా, 3 భార్యలు పిల్లలు ఉన్నారు. ఆ 3 భార్యలు కొడుకులు కూడా వచ్చి నిలబడతారు. అక్కడ ఏమి డిస్ప్యూట్స్ లేవు, గొడవలు లేవు. అక్కడ ఉన్న వాళ్ళ మతపరమైనటువంటి సయోధ్య ఏముంటుందో వాళ్ళు వచ్చింది అది చేసేసాం. అందరు కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోయారు. ట్రిప్కి వచ్చినట్టు వచ్చారు, పిక్నిక్ వచ్చి చేయించుకున్నారు, పోయారు. ఇండియాలో చీప్, ఎంత చేసినా 2-3 లక్షలు 4 లక్షలకు మించి కావట్లే. ప్లస్ 20-30 years మనం బాగుంటాం కదా అని ఆశ ఉంది. ఇట్స్ సక్సెస్ఫుల్ సర్జరీ. అలా సర్జరీస్ చేయడానికి ముందు సైన్స్ ఫిక్షన్లా కనబడేది, ఇప్పుడు సింపుల్గా చేసి పంపిస్తున్నాం. ఎలాగైతే వ్యారికోస్ కిడ్నీ స్టోన్ తీస్తున్నాం, అట్లా పెనైల్ ఇంప్లాంట్ పెట్టేస్తున్నాం. ఇంకో ఫాలోఅప్ కూడా ఉండాలండి. వాళ్ళకి ఏమైంది అనేది, ఈ కంపెనీ వాళ్ళు ఇంప్లాంట్ అమ్మితే ఆ పేషెంట్కి ఏమైంది, వాళ్ళ సైంటిఫిక్ మెటీరియల్ కోసం అవసరం, మాకు మా ఫాలోఅప్ కోసం అవసరం. ప్లస్ పేషెంట్ కూడా తన యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి అన్ని మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్ చూడాలి, ఎంతకాలం అది మన్నికగా ఉండగలిగింది, ఎంతకాలం ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం జరిగింది. ఒక వ్యక్తికి చేస్తుంటే ఒక మరీ ఫోర్సిబుల్గా చేయడం వల్ల ఒకటి వెనక్కి వచ్చింది, అది రేర్. వస్తే ఎందుకు ఇట్లా జరిగిందంటే హీ వాజ్ డూయింగ్ హోమోసెక్షువాలిటీ.
ఆహా. సో షుడ్ నాట్ డూ లైక్ దట్. హోమోసెక్షువాలిటీలో ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బాగా ఎక్కువ ఫ్రిక్షన్ ఉండి అది తీసేసి మళ్ళీ కొత్త దేశం ఈజ్ ఆల్సో ఓకే. కానీ జనరల్గా విత్ ఏ హెట్రోసెక్షువల్ కాంటాక్ట్లో ఇంప్లాంట్కి ఏమీ కాదు, ఎందుకంటే దానిలో ఉన్న డెలికేట్నెస్ అంతా కూడా మెయింటైన్ అవుతుంది మేల్ ఫీమేల్ మధ్యలో. ఇద్దరు మేల్స్ మధ్యలో అది లేదు, ఇట్స్ ఏ రఫ్ యాక్టివిటీ. అందువల్ల ఇంప్లాంట్స్ పెట్టిన వాళ్ళకు హోమోసెక్షువాలిటీ పాల్పడదని చెప్తున్నాం, ఓకే. సో దట్ ఇట్ స్టేస్ లాంగర్ అండ్ గెట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దట్.